హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అలిఖ్య తన తండ్రిని కలుసుకోబోతుంది. అలెక్య వాళ్ళ నాన్న మాట్లాడుకునే మాటలు విన్న శ్రీను అయితే అలెక్య నిజ స్వరూపం తెలుసుకోబోతున్నాడు. అలెక్య ఇక ఆదిత్య కోసం ఎందుకు వచ్చింది అన్ని విషయాలు తెలుసుకున్న శ్రీను అయితే మరిక ఏం చేయబోతున్నాడు అలెక్య అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే శ్రీను ఎలాగైనా ఈ అలెక్య ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అలెక్య ఆదిత్య బాబుని మోసం చేసి ఇలా ప్రేమ పేరుతో మోసం చేస్తుందా, లేకుంటే నిజంగానే ఆదిత్యను ప్రేమించిందా, అవన్నీ నిజాలు తెలుసుకోవాలి. అంటే అలెక్య తల్లిదండ్రుల గురించి నిజం తెలిస్తే, వాళ్ళు ఎవరనేది తెలిస్తే వాళ్ళ ద్వారా నిజాలన్నీ తెలుసుకోవచ్చు. అనిక శ్రీను అయితే అలెక్య బయోడేటా మొత్తం తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అలెక్య వాళ్ళ నాన్న ఆదిత్యకు ఉన్న ఆస్తి కోసమే ఆదిత్యను పెళ్లి చేసుకోవాలని వాళ్ళైతే ప్లాన్లో ఉంటారు. ఇక అలెక్య అయితే వాళ్ళ నాన్నకు కాల్ చేసి, నాన్న నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి నువ్వు రా, ఇక నీకు కావలసిన డబ్బు బంగారం నీకు తెచ్చిస్తాను. ఇక ఆదిత్యను ఎలాగైనా దక్కించుకొని ఆదిత్యను పెళ్లి చేసుకొని ఈ కోట్లకు నేను వారసురాలనవుతాను. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను నాన్న. ఇక మనకు నష్టం వచ్చిందని నువ్వు బాధపడద్దు, ఆ నష్టాన్ని సరిదిద్దే బాధ్యత నాది అనిక అలెక్య అయితే వాళ్ళ నాన్నకు కాల్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వాళ్ళ నాన్న అయితే, అవునా ఆదిత్యకు పెళ్ళయిందని తెలుసుకున్నాం కదా, తన భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, నువ్వు ఆదిత్యను పెళ్లి చేసుకోబోతున్నావా, అంటే ఇక సునంద ఆస్తి మొత్తం నీ సొంతం కాబోతుందా అనిక అలెక్య వాళ్ళ నాన్న కూడా చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడే ఇక అలెక్య అయితే వాళ్ళ నాన్నని ఒక ప్లేస్ దగ్గరికి రమ్మని అక్కడికి కొంత డబ్బు బంగారం వాళ్ళ నాన్నకి ఇవ్వడానికి అలెక్య బయలుదేరుతుంది. సునంద ఇంట్లో నుండే కొంత డబ్బు కొంత బంగారం బ్యాగ్ నిండా నింపుకొని అలెక్య అయితే ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. ఇక్కడ శ్రీను అయితే అలెక్య గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కదా. శ్రీను ప్రయత్నంలో శ్రీను ఉంటాడు, కానీ శ్రీను ఇలా ప్రయత్నిస్తున్నాడని అలెక్యకు తెలియదు కదా. అలెక్య అయితే ఇలా బ్యాగు నిండా ఇక డబ్బు బంగారం తీసుకొని ఇక చాటుగా వాళ్ళ నాన్నను కలిసి వాళ్ళ నాన్నతో మాట్లాడి అవి ఇవ్వడానికని ఇలా వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీను అయితే అలెక్యను చూస్తాడు. ఏంటి ఈ చిలకమ్మ బ్యాగ్ నిండా ఏదో తీసుకొని వెళ్తుంది, ఎవరికి ఇవ్వడానికి, ఎలాగైనా ఈ చిలకమ్మను ఫాలో అవ్వాలి. అసలు ఏం చేస్తుంది ఈ చిలకమ్మ, ఇక ఆదిత్య బాబుని మోసం చేస్తుంది అనిపిస్తుంది. తనది నిజమైన ప్రేమ కాదు, నిజమైన ప్రేమ అయితే తనను నిజంగానే ప్రేమిస్తే గతం గుర్తురాగానే చెప్పాలి. కానీ ఈ అలెక్య ప్రేమ మోసంతో కూడుకున్నది. ఎలాగైనా తన మోసాన్ని బయటపెట్టి నా అమ్మడి జీవితాన్ని బాగుపరచాలి అనిక శ్రీను అయితే ఇలా అలెక్యనే ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అలెక్య కోసం అయితే కొంతమంది రౌడీలు వెతుకుతూ ఉంటారు కదా. అలెక్య కనిపిస్తే తీసుకెళ్ళాలి, అలెక్య వాళ్ళ నాన్న చాలా మోసం చేశారు కాబట్టి ఇక ఈ అమ్మాయిని పట్టుకొని ఇక వాడికి ఇచ్చి పెళ్లి చేస్తేనే వాళ్ళ మోసానికి తగిన ప్రతిఫలం అవుతుంది అని ఇక రౌడీలైతే అలెక్య వెంబడి పడతారు. ఇక ఇప్పుడు కూడా బ్యాగ్తో బయలుదేరిన అలెక్యని రౌడీలు చూస్తారు. రౌడీలు అలెక్య వెంబడి పడడం చూసి శ్రీను అయితే షాక్ అవుతాడు. ఏంటి చిలకమ్మ వెంబడి ఇంతమంది రౌడీలు పడుతున్నారు, అసలు ఈ చిలకమ్మ ఎవరు, రౌడీలు ఎందుకు వెంటబడుతున్నారు. ఆ రోజు కూడా ఇక హాస్పిటల్లో చేర్చినప్పుడు అమ్మాడి చెప్పింది, ఒక రౌడీ ఇక తన కోసం వెతుకుతున్నాడు సీను, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, తన జాడను ఎవ్వరికీ చెప్పకూడదని అమ్మాడి నాతో చెప్పింది. అంటే ఈ చిలకమ్మ గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనిక శ్రీను అయితే ఇలా అలెక్య వెంబడి రౌడీలు పడడం చూసి షాక్ అవుతాడు. ఇక అలెక్య అయితే వాళ్ళ నాన్నతో కలిసి వాళ్ళ నాన్నకు ఆ బ్యాగ్ ఇచ్చి ఇలా మాట్లాడుతూ, నాన్న ఆ రౌడీలు మళ్ళీ మన వెంటబడుతున్నారు, పద మనం వాళ్ళ నుండి తప్పించుకుందామని అలెక్య వాళ్ళ నాన్న అయితే రౌడీల నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక చివరికైతే రౌడీలకు కనిపించకుండా అలెక్య వాళ్ళ నాన్న
ఇద్దరు కూడా కనిపించకుండా పోతారు. ఇక శ్రీను అయితే ఎలాగైనా ఈ రౌడీలు ఎందుకు వెంటబడుతున్నారు అలిక్య వెంబడి కనుక్కోవాలి అనిక రౌడీల దగ్గరికి వెళ్ళి శ్రీను అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి ఆ అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నారు, ఆ అమ్మాయికి మీకు ఏంటి సంబంధం అనిక శ్రీను అయితే రౌడీలను అడుగుతూ ఉండగా ఆ అమ్మాయి చాలా మోసగెత్తే. ఇక మా సార్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి చాలా డబ్బులు ఇక వాళ్ళ నాన్న తను తీసుకున్నారు. కానీ చివరికి పెళ్లిపీటల నుండి పారిపోయి వచ్చింది ఈ అమ్మాయి. ఆ అమ్మాయిని ఎలాగైనా పట్టుకొని రమ్మని ఇక మా సార్ చెప్పాడు. అందుకే మేము ఆ అమ్మాయి కోసం ఇన్నాళ్ళు వెతుకుతున్నాము, ఎక్కడ కూడా కనిపించలేదు. మళ్ళీ ఈరోజు బ్యాగ్తో కనిపించింది. వాళ్ళ నాన్నతో కలిసి మళ్ళీ తప్పించుకుంది. వాళ్ళ నాన్న ఇక తను చాలా మోసగత్తెలు అనిక ఇలా చెప్తూ ఉంటారు రౌడీలైతే. ఇక శ్రీనుకి ఆ మాటలు విన్న శ్రీను అయితే ఏంటి మీరు మాట్లాడేది, అలిక్య వాళ్ళ నాన్న ఇంత మోసం చేస్తున్నారా, ఇలా డబ్బులు తీసుకొని అందరినీ ఇలా మోసం చేస్తున్నారా అనిక తెలుసుకున్న శ్రీను అయితే ఎలాగైనా ఈ కుట్రనిక నేను బయట పెట్టాలి, అలిక్య కేవలం ఇక ఆస్తి కోసమే ఆదిత్య బాబుని కోరుకుంటుందని ఇక సునందమ్మ గారికి ఇక అమ్మడికి చెప్పాలి అనిక శ్రీను అయితే ఎలా చెప్పాలి, ఎలా వాళ్ళకు నిరూపించాలి, నేను చెప్తే నమ్మరు. ఇక ఆ చిలకమ్మ వచ్చి అదంతా తప్పని చెప్తుంది కాబట్టి సరైన సాక్ష్యాలు ఉంటేనే నిజం బయట పెట్టాలి అనిక శ్రీను అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రౌడీలైతే ఇలా అలిక్య వాళ్ళ తండ్రి గురించి మొత్తం కూడా శ్రీనుకు చెప్పేస్తారు. వాళ్ళు ఇక వ్యాపారంలో చాలా నష్టం కలిగింది వాళ్లకు. దాంతో ఇక ఆ నష్టపరిహారాన్ని చేకూర్చుకోవాలి, ఎలాగైనా మళ్ళీ వాళ్ళు ఆస్తులను సంపాదించుకోవాలని చెప్పి చాలా డబ్బులు ఇలా వేరే వాళ్ళ దగ్గరగా తీసుకొని వాళ్ళని మోసం చేస్తున్నారు. చివరికి ఈ అమ్మాయి కూడా ఎవరో అబ్బాయిని ప్రేమించిందంట, తనకు చాలా ఆస్తి ఉందని ఇక వాళ్ళ తండ్రి తను ఇద్దరు కలిసి ఆ అబ్బాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, ఆ ఆస్తి మొత్తం దక్కించుకోవాలనే ఇక పెళ్లి పీటల నుండి పారిపోయి వచ్చింది ఆ అమ్మాయి. ఎలాగైనా ఇక ఆ అబ్బాయి ఎవరో కానీ ఆ అబ్బాయిని కాపాడాలి ఇక వీళ్ళ చేతిలో నుండి అని ఇక రౌడీలైతే శ్రీనుతో అంటూ ఉంటారు. వీళ్ళ మోసం గురించి ఇక ఆ అబ్బాయికి చెప్పే ఛాన్స్ మాకు వస్తుందని వెయిట్ చేస్తున్నాము, కానీ ఇంతవరకు ఇక తను ప్రేమించిన ఆదిత్యంట తను మాకు కలవలేదు, తన వెంట పడుతున్నప్పుడు ఎప్పుడైనా కలుస్తాడేమో అని మేము చాలా వెయిట్ చేశాము తన గురించి చెప్పాలని. కానీ ఇక ఆదిత్య ఎవరో అసలు అతడు ఎక్కడున్నాడో కూడా మాకు తెలియటం లేదు. తెలిస్తే ఇక అతనికే ఇక ఈ అమ్మాయి నిజ స్వరూపం చెప్పి ఈ అమ్మాయినక్క నుండి లాక్కొని వచ్చి మా సార్ దగ్గరికి తీసుకొచ్చి పెళ్లి చేసి ఇక బుద్ధి చెప్పేవాళ్ళం అని ఇక రౌడీలైతే శ్రీనుతో అంటూ ఉంటారు. అప్పుడే ఇక శ్రీను అయితే ఆ అబ్బాయి ఎవరో మాకు తెలుసు, మా అమ్మాడి భర్త, ఇక నాకు బాగా తెలుసు ఆదిత్య బాబు తను ప్రేమించిన అబ్బాయి. ఎలాగైనా నేను వాళ్ళకు నిజం చెప్పి ఇక ఈ అమ్మాయికి బుద్ధి చెప్పి వాళ్ళ నాన్నకు తనకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇక మీరేం టెన్షన్ పడకండి, ఆ అమ్మాయి గురించి ఇక వెతకడం మానేయండి, నేనే తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను. ఇక తన వల్ల కుటుంబాలు జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఎలాగైనా ఆ అమ్మాయి గురించి నిజం తెలుసుకోవడానికే నేను బయటకు వచ్చాను. ఇక లక్కీగా మీరు కనిపించి ఆ అమ్మాయి వివరాలు చెప్పారు. ఇక మీరు నేను ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళండి. ఇక సరైన సాక్ష్యం మీరు ఆ అమ్మాయి గురించి ఇక ఆదిత్య బాబు గారికి చెప్పాలి, తను ప్రేమించిన అబ్బాయికి, సరేనా అని ఇక శ్రీను అయితే రౌడీలతో ఇలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. అప్పుడే ఇక రౌడీలు కూడా సరే బాబు నువ్వు ఎవరో కానీ ఇక ఆ అమ్మాయిని వెతకకుండా చేశావు, నీకు తెలుసని చెప్తున్నావు కదా, సరే ఇక మేము ఎక్కడ చెప్పమన్నా ఇదే సాక్ష్యం చెప్తాము, ఆ అమ్మాయిని మాకు అప్పగించేస్తే ఇక మా సారు సంతోషంగా మాకు కావలసినంత డబ్బులు ఇస్తాడు. ఇక వాళ్ళ మోసాన్ని అరికట్టొచ్చు బాబు. ఇక తన వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఇక తను ప్రేమించిన అబ్బాయికి పెళ్ళయిందని తెలుసుకున్నాం. ఇక ఆ అబ్బాయి జీవితం ఎలాగైనా కాపాడాలి ఈ అమ్మాయి నుండి అని ఇక రౌడీలు కూడా అంటూ ఉంటారు శ్రీనుతో. అప్పుడే ఇక శ్రీను అయితే సరే ముందుగా ఈ అలెక్య వాళ్ళ నాన్న ఎక్కడికి వెళ్ళారు, ఇక వాళ్ళ గురించి నేను తెలుసుకొని నిజమేంటో ఇక నేను ఇంట్లో అందరి ముందు
నిరూపిస్తాను, సరేనా? మీరు వెళ్ళిపోండి. ఇక ఆ అమ్మాయి గురించి మీరు ఏమీ ఆలోచించకండి. ఇక మీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి వెళ్ళండి, అవసరమైనప్పుడు కాల్ చేస్తాను అని ఇక శ్రీను అయితే ఆ రౌడీల ఫోన్ నెంబర్ తీసుకొని ఇక వెంటనే అలెక్య కోసం వెతకడం ప్రారంభిస్తాడు. ఇక చాలా దూరం ఇలా పరిగెత్తుకుంటూ వచ్చిన అలెక్య వాళ్ళ నాన్న ఒక చోట ఆగి మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న, ఆ రౌడీల నుండి ఈరోజు మనం తప్పించుకున్నాం. నేను కనిపించాను కదా, ఇక వదలరు. నన్ను పట్టుకొని మళ్ళీ వాడి దగ్గరికి తీసుకెళ్ళి నాకు వాడితో పెళ్లి చేస్తారు. వాడితో పెళ్లి చేస్తే ఇక మనం అనుకున్నది సాధించలేము. ఆదిత్యకు చాలా ఆస్తులున్నాయి. ఆ ఆస్తులు మొత్తం మన సొంతం కావాలంటే నేను వాడిని పెళ్లి చేసుకోకూడదు. ఆదిత్యకు దగ్గరవ్వాలి. ఆదిత్యను పెళ్లి చేసుకొని ఆస్తులు అంతస్తులు అనుభవించాలి. ఇక అవన్నీ నా కల నాన్న అనిక ఈ రోజైతే ఇలా అలిక్య వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక చాటుగా వీళ్ళిద్దరు మాటలైతే శ్రీను వింటూ ఉంటాడు. ఇక నాన్న, మీకు అవసరానికి కొంత డబ్బు బంగారం తీసుకొచ్చాను. వీటితో మీరు కొన్నాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఇక మరికొద్ది రోజుల్లో నాకు ఆదికి పెళ్లి జరుగుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు ఎంట్రీ ఇవ్వండి. ఇక ఇంట్లో వాళ్ళందరికీ మనం చుక్కలు చూపిద్దాం అని ఇక అలిక్య అయితే వాళ్ళ నాన్నతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక శ్రీను అయితే ఇలా అలిక్య వాళ్ళ నాన్న మాట్లాడుకునే మాటలు వీడియో తీసుకుంటాడు. ఎందుకంటే సరైన సాక్ష్యం ఉంటేనే కదా ఇక ఆ సాక్ష్యం ముందట పెడితే అందరూ చూసి నమ్మాలి. ఇక అలా కాకుండా మనం నోటితో చెప్తే ఎవరు నమ్మరు అని ఇక వాళ్ళ మాటలైతే ఆడియో వీడియో తీస్తాడు శ్రీను అయితే. ఇక సునందమ్మకు, అమ్మాడికి, ఆదిత్య బాబుకు ఈ వీడియో చూపిస్తే అలిక్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా, లేకుంటే అలిక్య వాళ్ళ నాన్నను పోలీసులకు పట్టిస్తారా సునందమ్మ అనేది చూడాలి అని ఇక శ్రీను అయితే ఈరోజు అలిక్య గురించి ఇలా ఎంక్వైరీ చేస్తూ అలిక్య గురించి నమ్మలేని నిజాలైతే బయటకు తీస్తాడు శ్రీను అయితే. ఇక ఈ విధంగా ఆధారాలు సంపాదించి నా అమ్మాడి జీవితం బాగుపడేలా నేనే చేయాలి, లేకుంటే ఆదిత్య బాబు అమ్మాడి మధ్యలో ఇక ఈ అలిక్య వస్తుందా? ఇక మా అమ్మాడి అలిక్యను సొంత చెల్లెల్లా చూసుకుంది. ఇక కృతజ్ఞత కూడా లేకుండా ఈరోజు వాళ్ళ కాపురంలో చిచ్చు పెడుతుందా ఈ చిలకమ్మ? ఇక దీనికి సరైన విధంగా బుద్ధి చెప్పాల్సిందే. డబ్బు కోసమే వాళ్ళ నాన్న ఇక అలిక్య ఇంత నాటకం ఆడుతున్నారు. ఇక రౌడీలు వీళ్ళను చంపడానికే కాదు, ఇక వాళ్ళకు బుద్ధి చెప్పి ఇక వాళ్ళు తీసుకున్న డబ్బుకు పరిహారంగా అలిక్యను పెళ్లి చేసుకోవడానికే, అలిక్యను ఎత్తుకపోవడానికే రౌడీలు వెంటబడుతున్నారని మా అమ్మాడికి చెప్పాలి. ఇక ఈ నిజం అమ్మాడికి చెప్తే ఇక అలిక్యను జుట్టు పట్టుకొని బయటకు గెంటేస్తుంది. ఎవరైనా తన భర్తను వేరే అమ్మాయి ఇష్టపడుతుందంటే ఇక అస్సలు కూడా సహించలేరు. ఏ విషయంలోనైనా ఓర్చుకుంటారు, కానీ భర్త విషయంలో ఇక ఇలా జరిగితే తట్టుకోలేరని శ్రీను అయితే ఎలాగైనా ఇక ఇప్పుడు సాక్ష్యం ఉంది కాబట్టి అమ్మాడి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇక అమ్మాడి అయితే తన జీవితం కోసం, ఆదిత్యను దక్కించుకోవడం కోసం మంచి నిర్ణయమే తీసుకుంటుంది. ఈ అలిక్యకు బుద్ధి చెప్పి సునందమ్మ గారు ఇక అమ్మాడి ఇద్దరు కూడా అలిక్యను పోలీసులకు పట్టించడం ఖాయం. దీంతో ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేకుండా మళ్ళీ హ్యాపీగా కలిసిపోతారు. ఇక ఈ విషయం నేను ఎంత తొందరగా చెప్తే అంత మంచిది, లేకుంటే ఆదిత్య బాబు గారు ఆనందమ్మకు నిజం చెప్తే ఇక అమ్మాడి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో. ఇక వెంటనే ఈ విషయం నేను చెప్పాలని చాలా వేగంగా శ్రీను అయితే బయలుదేరుతాడు. ఇక మళ్ళీ ఏమీ తెలియనట్టు అలిక్య అయితే సునంద ఇంట్లో నుండి కొంత డబ్బు బంగారం దొంగచాటుగా వాళ్ళ నాన్నకు ఇచ్చేసి ఇక ఇంటికి వస్తుంది. ఇక శ్రీను అయితే అలిక్య ఇంటికి వచ్చేసరికి ఈ విషయం అయితే ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. ఇక కావాలని అలిక్య ఈ ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తుంది. వాళ్ళ నాన్న ఇక అలిక్య ఇద్దరు కలిసి ఇదంతా కుట్ర చేస్తున్నారు మీ ఆస్తి కోసం. ఇక బాబుపై అలిక్యకు ఎలాంటి ప్రేమ లేదు. ఇక ఈ ఆస్తి ఇవన్నీ దక్కించుకొని మిమ్మల్ని చుక్కలు చూపించాలని తను వాళ్ళ నాన్నతో మాట్లాడడం నేను వినేశానమ్మా, కావాలంటే వీడియో చూడండి అని ఇక శ్రీను అయితే ఆ వీడియోను ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెడతాడు. ఇక ఆ వీడియో చూసిన అందరూ కూడా షాక్ అవుతారు. అలిక్య రాగానే గుమ్మం ముందు ఉన్న అలిక్యను సునంద ఇక ఆనంది అయితే అక్కడే ఆగు, నీకు ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు. నువ్వు అందరినీ ఎంత మోసం చేశావో అర్థమయ్యింది. ఇక ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అన్నీ కూడా మాకు తెలిసిపోయాయి. శ్రీను ద్వారా నీ నిజాలన్నీ ఇక నీ నిజ స్వరూపం మొత్తం కూడా కళ్ళారా చూడగలిగాము అనిక ఇలా ఆనంది సునంద అయితే గుమ్మంలో అలిక్యను అడుగు పెట్టకముందే అక్కడనే ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అప్పుడే ఇక అలిక్యతే ఏంటి ఈ శ్రీనుగాడు నేను మా నాన్నను కలవడం చూశాడా ఏంటి, వీడు నన్ను ఫాలో అవ్వడం ఏంటి
ఏంటి? వీడు నాకు ఎక్కడ దొరికాడు అని ఇక చాలా కోపంగా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది అలెక్కైతే. ఇక అప్పుడే ఏంటి మీరనేది? ఇక నేను మోసం చేయడం ఏంటి? నేను ఎవరిని మోసం చెయ్యలేదు. నాకు ఇన్నాళ్ళు గతం గుర్తు రాలేదు. ఈరోజే గతం గుర్తొచ్చిందని ఇక ఆదిత్యకు చెప్పాను. నేను ఆదిత్య ప్రేమించిన అలెక్కెను అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక సునంద, ఆనంది అయితే నోర్మి, నువ్వు ఆదిత్యను ఎంతలా ప్రేమించావో మాకు అర్థమయ్యింది. నువ్వు ప్రేమించింది ఆదిత్యను కాదు, ఆదిత్య ఆస్తిని. ఆదిత్య ఆస్తి కోసమే నువ్వు ఇక ఇంట్లో అడుగుపెట్టావని మాకు అర్థమైపోయింది. ఇక మీ ఆస్తులు బిజినెస్‌లో నష్టమొచ్చి అన్నీ కూడా పోయాయని చెప్పి మళ్ళీ నువ్వు, మీ నాన్న ఇద్దరు కలిసి ఇలా దొంగ నాటకం ఆడి ఆదిత్య కోసం ఇలా వచ్చి ఆదిత్యను పెళ్లి చేసుకుంటావని ఇలా మాట్లాడతావా? నీకు కొంచెమైనా బుద్ధుందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నీ ప్రాణాలను ఆ రోజే కాపాడకుండా ఉండుంటే అయిపోయేది. రోడ్డు మీద వదిలేసి వెళ్ళుంటే ఈరోజు మా కుటుంబానికి ఇంత పరిస్థితి వచ్చేది కాదు. ఇదంతా మేమే చేసుకున్న కర్మ. ఇక నేను, అత్తయ్య ఆ రోజు నిన్ను అక్కడే వదిలేసి ఉంటే అయిపోయేది అని ఇక ఆనంది అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది అలెక్కెనైతే. అప్పుడే ఇక అలెక్కైతే ఇప్పుడు ఎలా నిజమేంటో శ్రీనుగాడు సాక్ష్యాలతో సహా నిరూపించాడు. ఇక నేను ఇప్పుడు ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మరు అని ఇక అలెక్కకైతే శ్రీను చూపించిన సాక్ష్యం ద్వారా దిమ్మ తిరిగిపోతుంది. ఇక తను చేసిన తప్పును క్షమించమని అడిగి ఇక నేను వెళ్ళిపోతాను. నాకు ఇంట్లో స్థానం లేదని నాకు అర్థమయ్యింది. ఇక నాకు ఆదిత్య మనసులో ప్రేమ లేదు, ఈ ఇంట్లో స్థానం లేదు. అందరికీ ఆనంది అంటేనే ఇష్టం కదా. ఆదిత్య నన్ను మోసం చేశాడు. ఇక నన్ను మోసం చేసి తను ఎలా ఉంటాడో నేను చూస్తాను. ఇక నన్ను ఇంత మోసం చేస్తాడని నా కల్లో కూడా ఊహించుకోలేదు. నేనిప్పుడు బయటకు వెళ్ళి ఎక్కడైనా గోతిలోని పడి చేస్తాను. దీనంతటికీ కారణం సునంద ఫ్యామిలీ. ఆదిత్య నన్ను మోసం చేయడం వల్లనే ఇలా జరిగిందని నేను సొసైటీలో మొత్తం చెప్పి నా ప్రాణాలను తీసేసుకుంటాను. అప్పుడు మీ కుటుంబం మీద ఎలాంటి గౌరవం ఉంటుంది, ఎలాంటి మచ్చ పడుతుందో నాకు బాగా తెలుసు. మీ కుటుంబం నా వల్ల ఇలా అయిపోవలసిందే. లేకుంటే ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటాడా ఆదిత్య? ఇక నన్ను ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని నాకు ఇంత మోసం చేస్తాడా? మళ్ళీ ఇక నన్ను మోసం చేసింది కాక నేనే తనని మోసం చేస్తున్నాను ఆస్తి కోసం అని చెప్తాడా? నేను ఎవరిని మోసం చేయలేదు. ఇక నా ప్రేమకు ఇక నాకు తగిన విధంగా శిక్ష నేనే విధించుకుంటాను అని ఇక చాలా కోపంగా ఇలా తన బ్యాగ్ సర్దుకొని అలెక్క వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే ఇక సునంద, ఆనంది అయితే తను బయటకు వెళ్ళిపోతే చాలా ప్రమాదం అత్తయ్య, ఏదైనా చేస్తుంది వాళ్ళ నాన్నతో కలిసి. కాబట్టి తనను మనం పోలీసులకు అప్పగించేస్తేనే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు, మనకు మన కుటుంబానికి సేఫ్గా ఉంటుంది అనిక ఆనంది అనడంతో సునంద అయితే మంచి నిర్ణయం ఆనంది, ఇప్పుడే నేను ఎస్ఐ గారికి కాల్ చేసి ఇక తనను అరెస్టు చేయమని చెప్తాను అనిక ఇలా సునంద అయితే పోలీసులకు కాల్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే అలిక్కైతే సునంద గారు, ఇక మీరు నాకు యాక్సిడెంట్ చేశారనే విషయం మర్చిపోయారా? నన్ను పోలీసులకు పట్టిస్తే ఇక నేను నిజం బయటపెట్టి మిమ్మల్ని కూడా పోలీసులకు పట్టించవలసి వస్తుంది. అది మీకు ఇష్టమేనా? నాతో పాటు మీరు కూడా జైల్లో కూర్చోవలసిందే అనిక సునందతో అంటూ ఉంటుంది అలిక్కైతే. దాంతో ఇక ఆనంది, ఆదిత్య అయితే షాక్ అవుతారు. ఏంటి, ఆ రోజు యాక్సిడెంట్ చేసింది అత్తయ్య అని అలిక్కకు తెలిసిపోయిందా? ఒకవేళ తెలిస్తే మరిక యాక్సిడెంట్ చేసిన వాళ్ళే నిన్ను కాపాడారు కదమ్మా, మళ్ళీ నువ్వు సునంద మీద కేసు పెట్టడం ఏంటి అనిక శశికాంత్ అంటూ ఉండగా ఇక కాపాడారు కానీ యాక్సిడెంట్ చేయడం మాత్రం ఇక మీరే చేశారు కదా, దానికి ఇక నేను కేసు పెడతాను. నా మీద ఎందుకు పెడుతున్నారు మీరు పోలీస్ కేసు? నేను కూడా రివర్స్గా మీ మీద పెట్టాల్సి వస్తుంది అనిక ఇలా అందరినీ బెదిరిస్తూ ఉంటుంది అలెక్కైతే. దాంతో ఇక సునంద, ఆనంది అయితే సైలెంట్ అయిపోతారు. ఇక అలెక్కైతే తనంతట తానే ఈరోజు సీను ద్వారా ఇంట్లో నిజం తెలిసిపోయిందని ఇక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోబోతుంది అలెక్కైతే. చూద్దాం మరిక తర్వాత ఏం జరగబోతుందనేది. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.